ఒకే నీడ రెండు స్తంభాలకు మధ్యలో ఉండే గర్భగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతుంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎంతో మంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని పరిశీలించి అంతుచిక్కని రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయారు. 10 శతాబ్దాల పైబడి రహస్యంగా ఉంది. ఆలయంలోని 3 గర్భగుడులు ఒకే రీతిగా ఉంటాయి. అయితే పడమటి గుడిలో మాత్రమే ఈ నీడ కనిపించడం, అది దేవుడు మాయ అని భక్తులు నమ్ముతున్నారు. సూర్యకాంతి వెలుతురుతోనే నీడ సాధ్యం. సాధారణంగా నీడ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. ఆ నీడ సూర్యుని గమనంతో పాటు మారుతూ ఉండడం సహజం. అలాంటి నీడను సూర్యుని కదలికతో సంబంధం లేకుండా ఒకే చోట ఒకే నీడలా బంధించడం సాధ్యమవుతుందా? అలాంటి ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయంలో మాత్రం గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్న సూర్యరశ్మితో సంబంధం లేకుండా అన్ని వేళలా ఒకే స్తంభాకార నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు రోజంతా ఆ నీడ కదలకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది. భారతీయ వాస్తు శిల్పాలంటే శిల్పకళ చాతుర్యంలో సాంస్కృతిక విజ్ఞానాన్ని మిళితం చేసి అలనాటి కాకతీయులు, కందూరు చోళులు దేవాలయాల నిర్మాణ శైలిలో అద్భుతాలు సృష్టించారు. నల్గొండ సమీపాన పానగల్లోని శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని 800 ఏండ్ల క్రితం కందూరి చాళుక్య రాజైన ఉదయభానుడు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. 3 గర్భాలయాలలో ఈ ఆలయం త్రికూటాలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో పడమర వైపు ఉన్న గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్న గర్భగుడిలోని శివలింగం మీదుగా నీడ కనిపిస్తుంది. ఈ నీడ వెలుతురు ఉన్నంతసేపు ఒకే చోట నిశ్చల స్థితిలో ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు కనిపించదు. ఆ నీడ సూర్యుడి వెలుతురుతో సంబంధం లేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఆలయంలోని 2 స్తంభాలలో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా ఒకే నీడ 2 స్తంభాలకు మధ్యలో ఉండే గర్భగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతుంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతుచిక్కని రహస్యంగా మారింది. ఎంతో మంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని పరిశీలించి ఈ రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయారు. 10 శతాబ్దాల పైబడి ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యంగా ఉంది. ఆలయంలోని 3 గర్భగుడులు ఒకే రీతిలో ఉంటాయి. అయితే పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపించడం, ఇది దేవుడి మాయ అని భక్తులు నమ్ముతుంటారు. ఇంజనీరింగ్, అద్భుత నిర్మాణ శైలికి, ప్రజ్ఞా పాఠవాలకు తార్కాణం. ప్రపంచంలో ఇలాంటి నిర్మాణం మరెక్కడా లేదని చరిత్ర చెప్తుంది. ఆనాటి రాజుల కళా దృష్టికి, శిల్పుల అపార మేధ సంపత్తుకు నిలువెత్తు సాక్ష్యంగా ఈ ఆలయం నిలుస్తుందని చరిత్రకారులు చెప్తున్నారు. భారతీయ ప్రాచీన సాంస్కృతిక సంపదగా వెలుగుతున్న ఆ అపూర్వ నిర్మాణం శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం అని చరిత్ర పేర్కొంది.